పండుగకు తెలంగాణ సర్కార్ 2 పథకాలను అమలు చేయనుంది. రైతు ఖాతాల్లో నగదును జమ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించనుంది. సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇందిరమ్మ ఇళ్లపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. కొత్త ఇంటి నిర్మాణం కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలు ప్రకటించింది. హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్లను సంక్రాంతి వరకు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేయనుంది. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను దశల వారీగా విడుదల చేయనుంది. దీనికోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ యాప్ ని సైతం సిద్ధం చేసింది. ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. స్థలం లేని పేదలకు 2వ విడతలో ఇండ్లను మంజూరు చేయనుంది. వారికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నారు. రైతు భరోసా నిధులను కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా కింద తొలి విడత నిధులను జమ చేయాలని, ఇందుకోసం విధి విధానాలను కూడా నిర్ణయించింది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద అర్హులైన వారందరికీ కూడా ఈ పథకం వర్తించేలాగా తొలి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 10 ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే నిధులను అందజేస్తారు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ పథకం వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా నిధులను కూడా జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక సంక్రాంతికి ప్రభుత్వం 2 పథకాలను అందించనుండడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.